సార్ మనకు కట్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ చూసినట్లయితే అరౌండ్ ఓపెన్ కేటగిరీ సంబంధించింది అరౌండ్ 80 మార్క్స్ వరకు ఉంటుంది మనకు. సో 75 నుంచి 80 మధ్యలో ఉంటుంది. సో మనం పాలిటీస్ ఇందాక మీరు చెప్పారు 2017లో హైయెస్ట్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పి పాలిటీ నుంచి. సో మనకు ప్రీవియస్ పేపర్లు ఒకవేళ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుందా సార్? అది కంపల్సరీ సార్. చేయాల్సిన పనుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్కెడ్యూల్ మెయింటైన్ చేయాలి. ఏ ఆస్పిరెంట్ అయినా ఒక డైలీ వైజ్ స్కెడ్యూల్ అనేది ఉండాలి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అది యూపీఎస్సీ అని కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా. సో తర్వాత చేయాల్సింది సిలబస్. సో ఫస్ట్ మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామో ఆ సిలబస్ అనేది కంప్లీట్గా మేమైతే బై హార్ట్ చేయండి అని చెప్తాం. సో కంప్లీట్గా నిద్రలో లేపిన ఈచ్ టాపిక్ అండ్ సబ్ టాపిక్స్ కూడా వాళ్ళకి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇలాంటి సబ్ టాపిక్స్ న్యూస్ పేపర్స్లో వస్తుంటాయి. సో వాటికి రిలేటెడ్గా మనం రీసెంట్ డెవలప్మెంట్స్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కనెక్ట్ చేసుకోవాలి. సో వీటితో పాటు న్యూస్ పేపర్స్, స్టాటిక్ పార్ట్ బుక్స్ చదువుతాం. సో వాటితో పాటు న్యూస్ పేపర్స్తో పాటు పీవైక్యూస్ అనేవి స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఇస్తాయి. సో మనం ఎన్సీఆర్టీ ఈ బుక్స్ పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ చూసిన వెంటనే ఫస్ట్ చేయాల్సిన వాళ్ళు పీవైక్యూస్. లాస్ట్ 10 years పీవైక్యూస్ తీసుకుని సో వెయిటేజ్ ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది అంటే మనకి వెయిటేజ్ అంటే కాన్సెప్ట్స్ వెయిటేజ్, టాపిక్స్ వెయిటేజ్ అని చెప్తాం. బట్ సిలబస్ వైజ్గా వాళ్ళ ట్రెండ్ అనేది కూడా చేంజ్ చేస్తున్నారు. ప్రీవియస్గా చూస్తే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువ అడగట్లేదు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కూడా కొంత కన్ఫ్యూజ్ చేసే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కన్ఫ్యూజన్తో ఉంటుంది యూపీఎస్సీ. ఈవెన్ మేము కూడా అది ఎక్స్పీరియన్స్ చేసాం. సో సీసెట్ ఇంక్లూడ్ చేయడం లేదా ఎథిక్స్ ఇంక్లూడ్ చేయడం మేము రాస్తున్న టైంలో. సో ఇలాంటి వేరియేషన్స్ ఎవ్రీ ఇయర్ ట్రెండ్ చేంజ్ అనేది ఉంటుంది. సో వాటికి తగ్గట్టు వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఉండాల్సిన అవసరం అయితే ఉంది.